ఒకప్పుడు ఒక మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి సంతానం లేదు ఆయనకి. దానితో ఆయన సత్సంతానం కలగాలని చాలా కాలం తపస్సును ఆచరించాడు. మహర్షులకు తెలిసిన విద్య అదే, తపస్సు. ఆ తపస్సు చేశాడు ఆయన భార్యా సమేతుడే. తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలనైనా అన్నాడు. ఆయన తపస్సుకు ప్రత్యక్షమయ్యాడు. అంటే తపస్సు కూడా ఒక కర్మేగా, కర్మకు తగ్గట్టే భగవంతుడు అనుగ్రహిస్తారంటే ఇది అర్థం అండి ఇక్కడ. ఆ తపస్సుకు సంతోషించి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు. నాకు సత్సంతానం కావాలన్నాడు. ఏంటి సత్సంతానం? అయితే నీ తపస్సుకు తగ్గట్టు నేను ఇస్తాను అంతే. భగవంతుడు కూడా లెక్క చూస్తాడండి. ఆయన మించే లెక్కల మాస్టర్ లేడు. లెక్క చూసేది కాలం. మీరు ఏమి చేశారు, ఎంత చేశారో చూసుకుని దాన్ని బట్టి ఫలం ఇస్తుంది. నిన్ననే కాలం చెప్పుకున్నాం. కానీ కాలం కంటే గొప్ప లెక్కల మాస్టర్ లేరు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. కాల కలయతామహం, లెక్కించే వాటిలో కాలస్వరూపుడు నేను అని చెప్పాడు ఇక్కడ. అంటే భగవంతుడే కాలస్వరూపుడు. నువ్వెంత చేసావనేది ఈశ్వరుడికి తెలుస్తుంది. నువ్వు కోరుకునేది అంతా, చేసేది ఇంత. ఎలా అవుతుందండి? చేసిన దాన్ని బట్టే ఫలం ఉంటుంది. నాయన, నీ తపస్సు ప్రకారం, నీ పూర్వజన్మ కర్మల ప్రకారము నీకు సంతాన యోగం లేదు, కానీ నీ తపస్సు వల్ల సంతాన యోగం వచ్చింది. కానీ ఆ సంతానం రెండు రకాలుగా, నీకేదో ఒకటే ఎంచుకో. పాపాత్ముడి కలకాలం బ్రతికేవాడు కావాలా, పుణ్యాత్ముడి అల్పకాలం జీవించేవాడు కావాలా? ఏది కావాలి? అంటే అజ్ఞానిగా కలకాలం బ్రతికేవాడు కావాలా, జ్ఞానిగా అల్పాయుష్కుడుగా ఉండేవాడు కావాలా? ఏదో ఒకటే నీకు చాయిస్, ఎంచుకో అన్నాడు ఇక్కడ. ఏంటి కోరుకుంటామండి మనం ఉంటే ఆ ప్లేస్లో? ఉన్నవాడు చెప్పేద్దాం. అజ్ఞానం అన్న పర్వాలేదు, కానీ కలకాలం బ్రతికితే చాలు. కానీ అజ్ఞానం కంటే చచ్చు జీవితం మరొకటి లేదండి ఇక్కడ. అదే పనికిమాలిన వ్యర్థ జీవితం. ఇది తెలుసుకోవాలి. ఒక కథలో అనేక సందేశాలు ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. శివుడు మహిమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మహర్షిని ప్రశ్నిస్తున్నాడు స్వామి. అజ్ఞాని అయి దీర్ఘాయుష్మంతుడు కావాలా, జ్ఞాని అయి అల్పాయుష్మంతుడు కావాలా అని అడిగితే ఆయన అన్న ప్రశ్న, అల్పాయుష్కుడైనా పర్వాలేదు, జ్ఞాని అయితే చాలన్నాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఈ కథలో గొప్ప సందేశం ఏంటంటే, అజ్ఞానంతో కలకాలం బ్రతికి లాభం లేదు, జ్ఞానంతో బ్రతకాలి. స్వామి వివేకానంద ఎంతకాలం బ్రతికాడు చెప్పగలరు ఎవరైనా ఇక్కడ? 39 ఏళ్ళు. మీరు తప్పు చెప్పారండి. ఇప్పటికీ బ్రతుకున్నాడు స్వామి వివేకానంద. అది గుర్తు, అవునా లేదా? ఇది జీవితం. ఎంతమంది 100 ఏళ్ళు బతికిపోయారు, పేర్లు కూడా గుర్తులు చెప్పగలరా? వాడి వల్ల లోకానికి ప్రయోజనము లేదు. మన శంకర భగవత్పాదుల వారు ఎంతకాలం ఉన్నారు? 32 ఏళ్ళు కాదు, ఇప్పటికీ ఉన్నారు. కనుక జ్ఞానిగా కొద్ది కాలం బ్రతికినా మరి వాడికి జన్మే లేదు. అజ్ఞానిగా కలకాలం బ్రతికినా ఇంకా తర్వాత కోట్ల జన్మలు ఉంటాయి. దౌర్భాగ్యం. ఏం లాభం అండి ఇక్కడ? కనుకనే వచ్చిన పని చక్కగా పూర్తి చేసుకుని జ్ఞానంతో పరమాత్మలో ఐక్యమైతే అంతకంటే కావాల్సిందే ఉందండి. కానీ ఎక్కువ కాలం బతికేయాలి అనుకోవడం కంటే అవివేకం మరొకటి లేదు. జ్ఞానం ఉండాలి. అది ఈయన కోరుకున్నది ఏమిటి? జ్ఞాని అయితే చాలు, అల్పాయుష్కుడైనా పర్వాలేదన్నాడు ఇక్కడ. తథాస్తు, నీకు 16 ఏళ్ల ఆయువు కలిగిన పుత్రుడు పుడతాడని వెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. కలిగాడు సంతానం. శివ అనుగ్రహంతో సంతానం కలిగింది, భగవద్ అనుగ్రహంతో కలిగింది కనుక ఈయన పరమేశ్వర వరప్రసాదమని భావన చేశాడు ఆయన. అయితే ఆ పిల్లవాడి విషయంలో జాగ్రత్త పడ్డాడు. ఇది చూడండి, ఈ కథ జాగ్రత్తగా తెలుసుకుంటే ప్రారబ్ధం నీకేదో ఒకటి ఇస్తుంది, కానీ నువ్వు సాధనతో దాన్ని కూడా మార్చుకోవచ్చు. ఇది ఈ కథలో చెప్తున్నాడు. కొందరు ప్రారబ్ధం అనుభవించక తప్పదండి అంటారు. ఆ మాట తప్పండి అంటుంది శాస్త్రం ఇక్కడ. ప్రారబ్ధాన్ని కూడా మార్చుకోవచ్చు నీ తపస్సుతో. అది అల్పాయుష్కుడైనటువంటి సత్యవంతుని సావిత్రీదేవి తన తపస్సుతో దీర్ఘాయుష్మం చేసుకుంది. ఇప్పుడు ఈ కథలో కూడా ఆ విధంగా ఈ పిల్లవాడు పుట్టి కొంచెం ఎదిగిన తర్వాత ఆయన మహర్షి కదా, సకాలంలో ఉపనయనం చేసి నిత్య అనుష్ఠానం చేసుకోమని చెప్పి వేద విద్య నేర్పుతున్నాడు. అనుష్ఠానము వేద విద్య ఈ రెండు చాలా ముఖ్యం. ఆ రెండు జాగ్రత్తగా చేసుకోమని చెప్పాడు. ఇంకో పని చేశాడు, ఇంటికి ఎవరైనా పెద్దవారు వస్తే నమస్కారం చేయమని చెప్పేవాడు. ఎందుకంటే ఏ పెద్దవాడైనా ఆశీర్వదించాడు అనుకోండి, మనం వినయంగా నమస్కరిస్తే, వాళ్ళు ఆశీర్వదిస్తే నమస్కరించేవాడికి 4 వస్తాయిట. అందుకే మనకు పూర్వకాలంలో పిల్లలకు కూడా పెద్దవాళ్ళు కనబడితే దండం పెట్టరా బాబు అని చెప్పేవారు. ఇప్పుడు దండం పెట్టడం పెద్దలకే తెలియదు, పిల్లలకేం చెప్తారండి. ఆ మధ్య ఒక మహానుభావుడు, ఒక యతీశ్వరుడిని ఒక ఇంటికి పిలిపించారు తల్లిదండ్రులు.
అంటే ఆయన ఇంట్లో అడుగు పెడితే ఏదో కలిసి వస్తుంది పిలిచారు, అంతేగాని జ్ఞానం వగేరా లేవు వాళ్ళకి. అలాగే పిలుస్తుంటారు స్వామీజీలని, పెద్దవాళ్ళని, మా ఇంటికి రండి కలిసి వస్తుంది, మీ పాత ధూళి పడితే చాలు అని. తీరా ఆయన వచ్చిన తర్వాత వీళ్ళేదో నమస్కారం చెప్పారు, ఇంటి పురోహితుడు చెప్పాడని. పిల్లలు వస్తే నమస్కారం చెయ్యని చెప్పారు ఆయనకి. హాయ్ అంకుల్ అన్నాడు వాడు. ఇది కర్మ అండి, పిల్లల్ని అలా పెంచుతున్నారు, సంస్కారాలు నేర్పట్లేదు. హాయ్ అంకుల్ అంటే పైగా ఒంటి చెయ్యి, అదొకటి. నమస్కారం ఎలా చేయాలో కూడా శాస్త్రం చెప్తుంది. 2 చేతులు దోయిలించి నమస్కారం చేయాలి, పైగా అంజలించి నమస్కరించడం, సాష్టాంగ నమస్కారం, ఎవరిని ఎలా చేయాలో చెప్పిందండి. గురువుల దగ్గర ఎలా చేయాలి, పెద్దల దగ్గర ఎలా చేయాలి అని. ఇలాంటి పరిస్థితులు అయితే మనకి ఏంటంటే జ్ఞానం చెప్తుంటే నిద్రలు వస్తుంది, ఏం దౌర్భాగ్యం మనకి. పరిశీలించవలసింది ఇక్కడ అవసరం. అందుకే అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవన చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోధనం. ఎప్పుడు అభివాదనశీలుడికి, అభివాదనశీలుడు అంటే నమస్కరించే స్వభావం ఉన్నవాడికి. అది నమస్కరించాలి పక్కవాడి చెప్పడం కాదు, వీడికి నమస్కరించే స్వభావం ఉండాలి ఇక్కడ. ఎందుకంటే గురువుల దగ్గర పాఠాలు నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య కుర్చీల్లో కూర్చొని కాలు చాచుకుని కూర్చుంటున్నట్ట. విదేశీ సంస్కృతి ఇక్కడ. ఎందుకంటే మేము చదువుకుంటున్నాం కనుక ఆయన చెప్పాలి, మేము వినాలి, డబ్బు ఇస్తున్నాంగా, అది అండి ఇక్కడ. కానీ గురువు దగ్గర అంత వినయం, తల్లిదండ్రుల దగ్గర, పెద్దల దగ్గర ఇవన్నీ నేర్చుకోవాల్సినవి. ఆయన చక్కగా నేర్పాడు ఆ మహర్షి పిల్లవాడికి. ఆ పిల్లవాడు చక్కగా వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చేస్తున్నాడు. అయితే ఉపనయన సంస్కారం పొందిన వాళ్ళు నమస్కరించేటప్పుడు ప్రవర చెప్పి నమస్కారం చెప్తారు. ఆ సంస్కారం లేని వారు మామూలుగా నమస్కరిస్తారు. ఇది పద్ధతి. నమస్కరించిన వెంటనే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళు ఎలా దీవించాలంటే దీర్ఘాయుష్మాన్ భవ అనాలండి ఇక్కడ. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించాలి ఇక్కడ. ఎందుకు దీర్ఘాయుష్మాన్ భవ అంటారో తెలుసా మీకు? కలకాలం బతికి బాగా తిని 10 మందిని ఏడిపించిన ఆయన అని చెప్పడానికి కాదు ఇక్కడ. ఆయువు అంటే బాగుపడ్డానికి భగవంతుడిచ్చిన అవకాశం. తెలుసుకోండి, ఆయువు అంటే అవకాశం. నీకు ఇంకా ఒకరోజు ఆయువు ఉందంటే నీకు బాగుపడ్డానికి ఇంకా భగవంతుడు ఒకరోజు అవకాశం ఇచ్చాడని అర్థం అండి ఇక్కడ. అందుకే ఆయుష్ దేనికి అంటే ఇంకా ఎక్కువ కాలం బతికేయాలి, 90 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి, ప్రయోజనం లేదు. బతుకు పరమార్థం సాధించడం కోసం బ్రతకాలి. ఇప్పటి వరకు సాధించలేకపోయాం, ఇంకా సాధించాలి, అందుకు ఆయువు ఉండాలి. ఆయువు ఉన్నది సాధన కోసం, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ధనం కోసం, భోగం కోసం, తర్వాత చావడం కోసం కాదు ఆయుష్ అంటే. తెలుసుకోండి ఇక్కడ. ఆయువు అనేది సాధన కోసం, పరమార్థాన్ని సాధించడానికై ఆయుష్ ఇచ్చాడు భగవంతుడు. అందుకు పెద్దలు దీర్ఘాయుష్మాన్ భవ ఎందుకంటారంటే శరీరం ఆరోగ్యంగా ఉండి ధనము ఇత్యాదు లోటు లేకుండా ఉంటే నువ్వు సాధన చేసుకుంటావు. అందుకు సాధన కోసం ఇవన్నీ. అందుకని ధనం పరమార్థం కాదు, ధనం సాధన కోసం ఉపయోగించుకోవాలి, ఆయుష్ సాధన కోసం ఉపయోగించుకోవాలి. అందుకు దీర్ఘాయుష్మాన్ భవ అంటారు పెద్దవాళ్ళు. ఈయన ఏం చేశారంటే వచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు వస్తారు, పైగా మహర్షి ఇంటికి వచ్చేవాళ్ళు మహర్షులు వస్తారు. అవునా కదా అండి? సినిమా వాళ్ళ ఇంటికి సినిమా వాళ్ళు వస్తారు, పొలిటీషియన్స్ ఇంటికి పొలిటీషియన్స్ వస్తారు ఎక్కువ. అలాగే మహర్షుల ఇంటికి ఎవరు వెళ్తారు? మహర్షులే వెళ్తారు. మహర్షులందరూ తపస్సులు కనుక ఏ ఒక్కడైనా దీర్ఘాయుష్మాన్ భవ అంటే ఆ తపశ్శక్తి చేత జీవితం మారిపోవచ్చు. మన ప్రారంధం మనకున్న మహాత్ముల ఆశీర్వచనం మార్చవచ్చు. వాడు తపశ్శక్తి అలా ఉంటుందండి ఇక్కడ. అందుకే ఈయన ఆశపడ్డాడు తండ్రి, గొప్ప తెలివైనవాడు. శివుడు 16 ఏళ్ళు అంటే ఓకే అనేసాడు, కానీ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచుతున్నాడు. ఎందుకంటే తప్పు చేయకుండా పవిత్రంగా జీవిస్తే ఆయుష్ పెరిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శంకర భగవత్పాల్ వారు 8 ఏళ్ళప్పుడు మహర్షులు ఆయన దగ్గర వస్తారు. వచ్చి ఇతనికి ఆయుష్ 8 ఏళ్లే, కానీ 8 ఏళ్ళు ఆయన జీవించిన విధానం వల్ల మరొక 8 ఏళ్ళు ఆయనకు వచ్చాయన్నారు ఇక్కడ. అక్కడ ఒక మాట అంటాడు విద్యారణ్య స్వామి వారు, సుధియార్జిత అని అన్నాడు ఇక్కడ. అంటే మనం మంచి బుద్ధితో ప్రవర్తిస్తే ఆయుష్ పెరిగే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ. అది ప్రారంధం మనకు దుఃఖం రాసి ఉన్న మన సాధన దాన్ని తొలగించగలదు. ఇది ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఈ విషయం ఇక్కడ. అందుకే ఒక మాట చెప్తుంది శాస్త్రం, దారిద్ర్యము, మరణము, భయము, ఈ 3 ఎంతవరకు ఉంటాయో తెలుసా? అద్భుతంగా చెప్తోంది శివపురాణం. దారిద్ర్యము, మరణము, భయము ఎంతవరకు ఉంటాయంటే శివపూజ ప్రారంభించే వరకు ఉంటాయి ఇక్కడ. అర్థమైందా? తెలుగులోనే చెప్పానమ్మా నేను. దారిద్ర్యం, మరణం, భయం ఎంతవరకు? శివపూజ ప్రారంభించే వరకే దారిద్ర్య మరణ భయాలు ఉంటాయి. శివపూజ ప్రారంభించాక శివానుగ్రహం వల్ల అవన్నీ తొలగిపోతాయి. అది చెప్పాడు. శివుడు ఎలా తొలగిస్తాడు? ఏ ప్రారంధం వల్ల ఇవి వచ్చాయో
ఆ ప్రారబ్ధాన్ని రెక్టిఫై చేస్తాడు ఆయన ఇక్కడ. అందుకే ఈయన బాగా అలవాటు చేసిందని చిన్నపిల్లవాడికి భగవత్ పూజ అలవాటు చేశాడు, మంత్రజపం అలవాటు చేశాడు, శుద్ధిగా సకాలంలో నిద్ర లేవడం, మంచి అలవాట్లు ఇవన్నీ చేశాడు. అంటే నీ ప్రారబ్ధంలో అకాల మృత్యు ఉన్న నీ ప్రవర్తన సక్రమంగా ఉంటే దాన్ని కూడా దాటవచ్చు. ఈ ఒక్క కథ ద్వారా ఎన్నో తెలుసుకోవాలండి. ఒక కథ ద్వారా ఋషులు ఎన్నో చెప్పదలుచుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ శ్రద్ధగా విని ఉంటే ఈ కథలో ఎన్ని సందేశాలు చెప్పామో పాయింట్ వేసి రాసి చూపించగలిగితే వాళ్ళకి శివుడే గొప్ప డిగ్రీ ఇస్తాడు, నేనే చెప్పను. ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూడండి. ముఖ్యంగా నాకు యువత కనబడుతున్నారు చాలామంది, వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ మాట. ఇక్కడ ఒక్కొక్క దానిలో ఎన్ని సందేశమో కనుక నువ్వు చక్కగా ప్రవర్తిస్తే ప్రారబ్ధాన్ని కూడా ఏమనక్కర్లేదు. ఎందుకంటే ప్రారబ్ధం నీకేమిటో తెలియదు. తెలియనప్పుడు నీకు తెలిసింది ఈ జీవితమే కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ ప్రయత్నం చక్కగా చెయ్యి ఇక్కడ. అందుకే పిల్లవాడికి మంచి ప్రవర్తన నేర్పాడు తల్లి తండ్రి. ఎందుకంటే తండ్రికి మనసులో తెలిసి 16 ఏళ్ళకి పోతాడని బయటకు చెప్పలేదు, లోపల దాచుకున్నాడు, భయపడుతున్నాడు. ఏదో జ్ఞానప్రధానమైన పిల్లవాడు కావాలన్నాడే కానీ అల్పాయుష్కుడే అని బాధ లోపల ఉందండి తండ్రికి. కానీ ఏం చేస్తాడు? కానీ అలవాట్లు జాగ్రత్తగా నేర్పుతున్నాడు. ఇంటికి ఎవరు వచ్చినా నమస్కారం చేయంటున్నాడు. ఈయన బుద్ధిగా వెళ్ళి నమస్కారం చేస్తున్నాడు. అదేమిటో కానీ వచ్చిన ప్రతి మహర్షి జ్ఞానవాన్ భవ, శివానుగ్రహ సిద్ధిరస్తు అంటున్నారే తప్ప ఒక్కడు దీర్ఘాయుష్మాన్ భవ అనట్లేదు. అంటే వీడికి యోగం ఉంటే వాడు నోట పలుకుతుంది. ఒక్కొక్కసారి వీడికి యోగం ఉంటే కానీ వాళ్ళు నోట అంట రాదు. ఒక్కొక్కప్పుడు వాళ్ళు నోట అంటే వీడికి యోగం వస్తుంది. రెండూ ఉండొచ్చు. కానీ ఒక్కడు అనట్లేదండి దీర్ఘాయుష్మాన్ భవ అని. కానీ దీర్ఘాయుష్మాన్ భవ అనండి అని నేను అనకూడదు. ఎలా ఆశీర్వదించాలో వీళ్ళే చెప్తారండి. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనే ప్రిస్క్రిప్షన్ రాసేసేట. డాక్టర్ దగ్గర కూర్చొని రోగి మన ప్రిస్క్రిప్షన్ మనం రాసుకోకూడదు, డాక్టర్ రాయాలి. కానీ ఆశీర్వచనం పెద్దలు ఇవ్వాలి కానీ మనం ఇచ్చుకోకూడదు ఇక్కడ. అందుకే ఇలా ఆశీర్వదించండి అని గురువులకు మనం చెప్పకూడదు. వాళ్ళు ఎలా ఆశీర్వదిస్తే అదే ఆశీర్వచనం, మన కర్మను బట్టి ఉంటాయి ఇక్కడ. కానీ ఒక్కడ అనలేదండి దీర్ఘాయుష్మాన్ భవ అని. కాలమా గడిచిపోతుంది, బెంగ పెరుగుతుంది. ఒక్కొక్క రోజు పెరుగుతుంటే తండ్రికి బెంగ పెరుగుతుంది. పిల్లవాడి జ్ఞానం చూసి ఋషులందరూ మురిసిపోతున్నారు. ఇంత జ్ఞానాన్ని ఎక్కడ చూడలేదు. సర్వశాస్త్రములు తెలిసినవాడు, అద్భుతమైన ప్రవర్తన కలవాడు. ఎందుకంటే జ్ఞానము సుగుణము రెండూ ఉండాలండి. కొందరికి గొప్ప పాండిత్యాలు ఉంటాయి, సుగుణాలు ఉండవు. దౌర్భాగ్యం అది. ఇక్కడ రెండూ ఉన్నాయి. ఎంత గొప్పవాడో అని అందరూ మెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లవాడప్పుడే అందరూ మెచ్చుకుంటుంటే తల్లిదండ్రులకి ఎంత ఆనందము. కానీ ఆ తండ్రికి ఆనందంతో పాటు దుఃఖం. ఇంత మంచి పిల్లవాడు తక్కువ కాలమే బతుకుతాడు కదా అని దుఃఖం. ఆ దుఃఖం వర్ణనాతీతం అండి. ఇలా బాధపడుతున్న సమయంలో ఒకసారి ఏం పుణ్యమో కానీ సప్తర్షులు వచ్చారు అక్కడికి. సప్తర్షులు తెలుసు కదండి, వశిష్ఠుడు, జమదగ్ని, అత్రి ఇత్యాదులు అందరూ కూడా, భరద్వాజుడు, వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. గౌతముడు, ఈ సప్తర్షులతో పాటు నారదుడు కూడా వచ్చాడు ఆ సమయంలో. ఇలా 8 మంది మహర్షులు రాగానే దండం పెట్టించాడు పిల్లవాడికి. చిత్రం ఏంటంటే సప్తర్షులు కూడా దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. అది వినగానే ఒక్కసారి ఋషి కొళ్ళు పులకించిపోయింది. మా పిల్లాడిని దీవించారని. ఇక్కడ మామూలు వారు కాదు సప్తర్షులు. నారదుడు మాత్రం నవ్వాడు. ఆయన నవ్వాడంటే డౌట్ వచ్చింది వాళ్ళకి. ఇక్కడ ఏంటయ్యా మేము దీవిస్తా నవ్వుతావు అంటే, మీరు తపస్సుల మాట వ్యర్థమైపోతుంది కదా అని నాకు నవ్వొచ్చింది అన్నాడు. ఇక్కడ తపస్సుల మాట వ్యర్థమవడం ఏంటి? వాళ్ళందరూ వశ్యవాక్కులు, సిద్ధవాక్కులు. వాళ్ళ వాక్కు అంటే వాచమర్థోనుధావతి, అర్థం వాగనువర్తతే అన్నట్లుగా వాళ్ళ మాట అంటే అర్థం వాళ్ళ వెనకాలే పరిగెడుతుంది. అలాంటిది మహర్షుల వాక్కు వ్యర్థం కాకూడదు అంటే మీకు తెలియదేమో, లేదా ఈ సమయానికి మీకు స్ఫురించలేదేమో. చూడండి ఇక్కడ మీకు తెలియదండి అనకూడదు. ఒకప్పుడు ఎన్నో తెలిసిన వాడికి కూడా సమయాన్ని స్ఫురించదు, అది తెలుసుకోవాల్సింది. మీకు స్ఫురించలేదేమో కానీ ఇతడు అల్పాయుష్కుడయ్యా. ఈ తండ్రి గారు చెప్పకుండా నోరు మూశారు కానీ శివుడు ఆయనకు చెప్పేశాడు, ఇతడు ఆయువు 16 ఏళ్లే, ఇప్పటికీ చాలా ఏజ్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతాడు కొద్ది కాలంలో. మీరేమో దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు. అంటే ఒక్కసారి సప్తర్షులు ఏదో లేనిది మా నోటంటే ఈ మాట రాదు అని పిల్లవాడిని మాకు ఇవ్వవయ్యా కొద్ది కాలం అన్నారు. ఇక్కడ సరే ఆ మహర్షి అప్పగించేశాడు. ఆ మహర్షిని పట్టుకుని తిన్నగా బ్రహ్మలోకానికి వెళ్ళారండి. వీడు తీసుకెళ్ళి బ్రహ్మ దగ్గర పెట్టి, నీ మాట అసత్యం కాకుండా చూసుకో బ్రహ్మదేవా అన్నారు. ఇక్కడ ఇదేమిటి తిరిగి నా మీదకి వచ్చారు, నేనేం చేశానయ్యా అంటే, నువ్వు ముఖం నుంచి వేదాలు వచ్చాయి, నీ 4 ముఖాల నుంచి 4 వేదాలు వచ్చాయి. వేదాల్లో చెప్పిన మాట ఏమిటంటే ఋషులు అబద్ధమాడరు. ఇది వేదాల్లో ఉన్న మాట. ఇప్పుడు మా మాట అబద్ధమైందంటే వేదాల మాట అబద్ధమైనట్టే, అంటే నీ మాట అబద్ధమైనట్లే. కాబట్టి
చుట్టూ తిప్పడంలో తెలివితేటలేదు ఇక్కడ. అందుకే నీ మాట అబద్ధం కాకుండా నువ్వే చూసుకో అని పిల్లవాడిని అప్పగించేశారు. వెంటనే పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని తలనిమిరి, అయితే నేను చూసుకుంటాలే అని చెవిలో ఒక మంత్రం ఉపదేశిస్తున్నాడండి ఇక్కడ. ఈ మంత్రం మీ నాన్న నీకు చెప్పుంటాడులే, కానీ నేను చెప్పింది మళ్ళీ శక్తి. ఒకే మంత్రం మరో గురువు ఇవ్వచ్చు. ఆ గురువు సాక్షాత్ సిద్ధపురుషుడైనప్పుడు ఇదివరకు చేసిన దానికి ఈ శక్తి కలిసి ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడ. పైగా మీ నాన్న మరొక ఋషి నుంచి నేర్చుకున్నాడు. నేను సాక్షాత్ శివుడి నుంచే తీసుకున్న మంత్రం అది. ఆ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను, దీన్ని స్వీకరించు అని పంచాక్షరీ మంత్రాన్ని చెవిలో చెప్పి భస్మాన్ని ధారణ చేసి రుద్రాక్షల మెడలో వేసి నువ్వు తిన్నగా వెళ్ళి తపస్సు చేసుకో. శివుడు మొదటగా రుద్రుడిగా ఆవిర్భవించినప్పుడు తన నుంచి అఖండమైన జ్యోతిపుంజాన్ని ఆవిర్భవింపజేశాడు. ఆ జ్యోతిపుంజము 5 క్రోశల విస్తీర్ణంగా ఉన్నది. 5 క్రోశల విస్తీర్ణమైన జ్యోతిపుంజాన్ని భూమి యందు పెట్టాడు. అదే కాశీ అనే క్షేత్రంగా ఉన్నది. అక్కడ నేను ఎప్పుడూ ఉంటాను, వదలకుండా ఉంటాను అన్నాడు శివుడు. అందుకే దాని పేరు అవిముక్తము అంటారు ఇక్కడ. రుద్రుడు ఇల్లు గనక రుద్రగేహం అని దానికి పేరు. అక్కడ నేను ఎప్పుడు ఆనందంగా విహరిస్తాను గనక ఆనందవనం అని పేరుని శివుడు చెప్పాడు. అలాంటి ఆనందవనము, అవిముక్తము, కాశీ, రుద్రగేహం అనే క్షేత్రంలో నువ్వు వెళ్ళి అక్కడ సాధన చేయి. ఎందుకంటే సాధన అనేది తీవ్రంగా ఫలించాలి, శీఘ్రంగా ఫలించాలి. అంటే శీఘ్రంగా, తీవ్రంగా, పూర్ణంగా ఫలించాలి అంటే క్షేత్రమందు సాధన చేయాలి. మన ఇళ్లలో మనం జపం చేసుకుంటే ఎంత చేస్తే అంత తెలుసుకోండి ఇక్కడ. ఎంత చేస్తే అంత, అది కూడా శుచి అయిన ఇంట్లో. శుచి అయిన ఇల్లు అంటే అంటు, ఎంగిలి, ముట్టు, మైల ఇవి పాటించే సదాచార గృహంలో మాత్రమే దేవతారాధన ఫలిస్తుంది. ఆ ఆచారం లేని ఇంట్లో దేవతలు రారు, స్వీకరించరు. తీసుకోండి, దేవతలు, పితృదేవతలు ఉండాలంటే సదాచారం ఉండాలి. కనుక సదాచారం ఉన్న ఇంట్లో చేసింది చేసినంత ఫలిస్తుంది. గోశాలలో చేస్తే చేసిన దానికంటే 10 రెట్లు ఫలితం ఎక్కువ. అదే ఒక్కొక్క పుణ్యనదీ తీర్థంలో పవిత్రమైన వృక్షాల వద్ద ఒక మారేడు చెట్టు, మర్రి చెట్టు, తులసి మొదలైన వాటి చోట చేస్తే కొన్ని 100 రెట్లు ఫలితం ఎక్కువ. గురు సన్నిధిలో చేస్తే చెప్పలేనంత ఫలితం వస్తుంది. అలాగే శివుని యొక్క సహజ క్షేత్రమైన వారణాసిలో చేస్తే అత్యద్భుతమైన ఫలం సిద్ధిస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి చెయ్యు. ఎందుకంటే నీకు ఇంకా నెమ్మదిగా చేస్తాను అనేంత ఆయువు లేదు. తొందరగా సిద్ధించాలంటే క్షేత్రానికి వెళ్ళు. అందుకే ఎప్పుడైనా సరే సాధకుడు తన జీవిత కాలంలో వృత్తి జీవితం కోసం, బ్రతకడం కోసం ఎంత బ్రతికినా కొంతకాలమైన క్షేత్రయాత్రలు చేయాలి. దేనికోసం? సాధన కోసం. అంతేగాని అక్కడ మంచి హోటల్ చూసుకుని ఇక్కడి నుంచే ఆన్లైన్లో బుక్ చేసుకుని 3 పూట్ల టిఫిను, ఫుడ్డు ఎక్కడ దొరుకుతుందో అది చూసుకుని క్షేత్రానికి వెళ్ళడం కాదు. క్షేత్రం విహారయాత్ర కాదు, సాధన యాత్ర. తెలుసుకోండి, ఇక్కడ సాధన కోసం వెళ్ళాలి. ఇక్కడ అక్కడ చేసిన దానికి శక్తి ఎక్కువ. అందుకే భగవంతుడే కావాలనుకునేవాడు క్షేత్ర జీవనాన్ని ప్రధానంగా కోరుకుంటాడు. ఇక్కడ ఈ పిల్లవాడికి నిజానికి ఏం కోరిక లేదండి. నాన్న దండం పెట్టమన్నాడు, పెట్టాడు. వాళ్ళు తీసుకొచ్చి బ్రహ్మకు అప్పచెప్పారు, బ్రహ్మ చెప్పాడు. గురువు బ్రహ్మ ఇప్పుడు. కానీ గురువు చెప్పినట్టు చేయాలంతే, మరొకటి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చేయమన్నాడో అది మా నాన్నకి ఇష్టం. కానీ మా నాన్న ఇష్టం కోసం నేను బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చేస్తాను. దాన్ని బట్టి పితృభక్తి, మాతృభక్తి, గురుభక్తి అన్నీ చూపించాడు. ఇక్కడ వెళ్ళి సాధన చేసుకుంటాను అన్నాడు. తిన్నగా వెళ్ళి కాశీక్షేత్రంలో తపస్సు చేసుకుంటూ, తపస్సు అనేక రకాలు. కొంతసేపు పూజ, కొంతసేపు ధ్యానం, కొంతసేపు జపం, కొంతసేపు స్తోత్రం, రకరకాలుగా ఇవన్నీ కలిపి శివ పూజ. ఇన్ని రకాలుగా శివారాధన చేసుకుంటున్నాడు. ఒక శివలింగ ప్రతిష్ఠ చేసుకున్నాడు. గంగా తీరంలో నిరంతరం శివారాధన చేసుకుంటూ ఉన్నాడు. ఇలా అయ్యేటప్పటికల్లా 16 ఏళ్ళు ఆయువు అయిపోయిందండి. ఈయనకేం టెన్షన్ లేదు. దగ్గర క్యాలెండర్ పెట్టుకుని 16 రోజులు అయిపోతుంది, ఇప్పుడు 10 రోజులు అయిపోయింది, టిక్కులు పెట్టుకోవట్లేదు. మన పని మనం చేసుకోవడమే, గమనించనక్కర్లేదండి. ఇక్కడ గమనించేది కాలం. ఆ కాలం బట్టి ఈశ్వరుడి చేత నియమింపబడ్డ ఒక కాలదేవత ఉన్నాడు. అతడు నియమింపబడ్డాడు. అతడు ఈ లోకాన్ని యమిస్తాడు. యమిస్తాడంటే రెగ్యులేట్ చేస్తాడు. ఆయన పేరే యముడు, కాలస్వరూప దేవత. ఆయన తప్పకుండా లోకాన్ని గమనిస్తుంటాడు. ఆయువు మూడిన ప్రతివాడి దగ్గరికి యముని కింకరులు వస్తారు. యముడు రాడు, తెలుసుకోండి. ఇక్కడ ఒక ఆవిడ అంది ఇలా చెప్తే, నేను నమ్మనండి అని. వాళ్ళు వచ్చినప్పుడు
తిరిగి చెప్పడానికి నువ్వు ఉండవమ్మా అని చెప్పాను ఇక్కడ. వాళ్ళు ఆ టైంలో వస్తారు, వాళ్ళు ఉన్నారని చెప్పడానికి కాదు, తీసుకుపోవడానికి వస్తారు. ఇక్కడ వాళ్ళు వచ్చారని చెప్పడానికి వీడు వెనక్కి రాడు, వచ్చి తీరతారు వాళ్ళు. 2 3 మొత్తానికి వస్తారు. వాళ్ళని కింకరులు అంటారు ఇక్కడ. వాళ్ళ పని ఏమిటంటే అరెస్ట్ వారెంట్ పట్టుకొచ్చినట్లుగా టైం వచ్చింది వీడి తీసుకుపో అని యముడు చెప్తే వస్తారు. ఆ కింకరులు వస్తున్నారు ఇప్పుడు. ఎవరిని? ఈ పిల్లవాడిని తీసుకెళ్ళిపోదామని. ఆ పిల్లవాడి తండ్రి పేరు మృకండు మహర్షి. మృకండు పుత్రుడు గనక ఈయన పేరు మార్కండేయ మహర్షి అండి ఈయన పేరు. ఈ పిల్లవాడు అప్పుడే గంగలో స్నానం చేసి శివపూజ శివమంత్రం అనుకుంటూ వస్తున్నాడు. భస్మధారణ చేసుకున్నాడు, రుద్రాక్షలు దాల్చి ఉన్నాడు. అలా వస్తున్నట్ట కింకరులు చూసి ఒక్కసారి భయపడిపోయారు. దగ్గరికి వెళదాం అనుకున్నారు కానీ ఆయన నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఆ వస్తున్నట్టు ఆ పిల్లవాడికి తెలియదు, వాళ్ళకు కనబడ్డాయి. వెంటనే వాడు భయపడి వెళ్ళిపోయారు తిన్నగా. యముడి వద్దకు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నా ఉన్నారు. ఇది కథ మీకు అర్థం కావాలంటే ఒక ప్రక్రియ మీకు అందరూ చేస్తూ ఉంటారు, అక్కడ అర్థం తెలిస్తే ఇది అర్థమైపోతుందండి. రుద్రాభిషేకం చేసే ముందు మహన్యాసం అని ఒక ప్రక్రియ చేస్తారు. మహన్యాసం అంటే ఏమిటో కాదు, మనలో శరీరభావం బదులు శివభావం పెట్టుకోవడమే మహన్యాసం. అందుకే ప్రతి అణువణువున శివమంత్రాన్ని న్యాసం చేసుకుని ఆరాధన చేస్తారు. అప్పుడు శరీరమంతా శివమయమైపోతుంది, మంత్రమయమైపోతుంది. ఎందుకంటే మంత్రం మనం చేస్తుంటే మనకు తెలియకుండా మన ప్రాణంలో మంత్రం తిరుగుతుంది శబ్ద రూపంలో. ఆ ప్రకంపనల్లో శరీరంలో ఒక తేజస్సు వస్తుందండి. ఆ తేజస్సు మనల్ని ఎక్కడి నుంచి రక్షిస్తూ ఉంది అంటే అక్కడ మంత్రంలో చెప్తాడు, సర్వభూతేషు అపరాజితో భవతి తతో భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస యక్ష యమదూత సర్పస్వాపద శాకిని ఢాకిని ఇలాంటి జ్వరాహ ఉపద్రవాహ సర్వే జ్వలం తం పశ్యంతు మాం రక్షంతు. ఇది మంత్రం చెప్తారు ఇక్కడ. ఎప్పుడైనా చేసేదానికి అర్థం తెలుసుకుంటే చాలండి, అనుభూతి అప్పుడు వస్తుంది. అర్థం తెలియకుండా చేస్తున్నాం కానీ అనుభూతి రావట్లేదు ఇక్కడ. అనుభూతిలో చూస్తే నా నుంచి ఈ సాంభవ తేజస్సు ఒకటి వస్తుంది. అంటే ఎవడి సాధన చేస్తున్నా వాడి నుంచి ఆ దైవీ తేజస్సు ఒకటి వస్తుంది. ఆ దైవీ తేజస్సు సూక్ష్మ ప్రపంచంలో కనబడుతుంది. మన చుట్టూ మన కంటికి కనబడిన సూక్ష్మ ప్రపంచం ఉంటుంది. అందులో దివ్యశక్తులు ఉంటాయి, దుష్టశక్తులు ఉంటాయి. మన కంటికి కనబడవు. మన కంటికి మనలాంటి వారే కనబడుదురు. కనబడిన చాలా శక్తులు ఉంటాయి, వాడి ప్రభావం కూడా ఉంటాయండి. అందుకే దురాచారాలతో బతికే వాళ్ళ మీద దుష్టశక్తుల ప్రభావం ఉంటుంది, సదాచారంతో బ్రతికే వాళ్ళ మీద దివ్యశక్తుల ప్రభావం ఉంటుంది. అందుకే మన వాళ్ళు సదాచారము పవిత్రత ఇవన్నీ నేర్పారు, అలా ఉంటే మంచిది అని ఇక్కడ. అలాంటిది నిరంతర శివారాధన చేసడం వల్ల, పైగా శివనామం పలకడం వల్ల అతడు మహా తేజస్సు వచ్చింది. అందుకే గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పేర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర అంటారు దుర్జటి మహాకవి. దీని అర్థం ఏంటంటే గ్రహదోషాలు అలాగే ఏవో దౌర్భాగ్యాలు అని ఏడవడం కాదయ్యా, నిత్యం ఎవడి శివారాధన చేస్తాడో వాడి గ్రహదోషాలు ఏమీ చెయ్యలేవు, దుర్నిమిత్తాలు ఏమీ చెయ్యలేవు. కర్మ కొద్దీ అవి చెయ్యడానికి వచ్చినా ఏమవుతాయి అంటే అగ్ని వైపు వెళ్ళిన మిడతలు ఎలా దగ్ధమైపోతాయో శివారాధకుడిని బాధించడానికి వచ్చినటువంటి గ్రహములు కూడా ఆ విధంగా భస్మవుతాయి తప్ప వాడిని బాధించలేవు అని దుర్జటి మహాకవి చెప్పారండి ఇక్కడ. అంతే కదా, అలాంటి వాడి మీద ప్రతికూలాలు ప్రయోగించిన అనుకూలంగా మార్చేస్తాట శివుడు. ఎలాగో అంటే వజ్రాయుధం వేస్తే పూలదండగా మారిపోతుంది. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలమవు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమవు అవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్ శివనీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఇందాక పంచభూతాల్లో శివుడే ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ శివశివ అంటే పంచభూతాల నుంచి శివుడే రక్షిస్తాడు. ప్రతికూలతలన్నీ అనుకూలతలు అయిపోతాయి. ఇది అనుకూలమైన ప్రతికూలమైన ప్రకృతిలోంచి వస్తుంది కదా. అనుకూలం అఘోరం, ప్రతికూలం ఘోరం, రెండు శివుడే గనక వెంటనే మార్చేయగలడు ఆయన ఇక్కడ. అందుకే వజ్రాయుధాన్ని కూడా పూలదండ చేయగలడు, అగ్నిలో పడిస్తే మంచుగా మార్చగలడు, సముద్రాన్ని భూమిగా మార్చగలడు, విషాన్ని ఇస్తే అమృతంగా మార్చగలడు. విషము దివ్యాహారము ఎన్నగా అవనీ మండలి లోపలన్. అది శివనామానికి శివారాధనకున్న మహిమండి. అది
ఆ కింకరులు యక్ష యమదూతా సర్పస్వాపదా చదువుతున్నాం కదా, సర్వే జ్వలంతం పశ్యంతు, బాధించడానికి వచ్చిన యమదూతాదులు కూడా భయపడతారు. అందుకే శివుడివాడి దగ్గరికి యముడి వాళ్ళు రారు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ ఒక మాట చెప్తారు పద్మపురాణంలో, భస్మ రుద్రాక్ష ధారణ చేస్తూ శివానామం పలుకుతూ ఉంటే వాడి మరణాంతంలో యమదూతలు రారు. ఎందుకంటే వీడు మా క్యాండిడేట్ కాడు అనుకుని వెళ్ళిపోతారట. వెళ్ళుకుని తెలుసుకున్నాడు. ఏది ఏ సాధన లేకుండా భస్మ రుద్రాక్షలు పెట్టుకున్నా, అందుకే ఏదున్నా లేకపోయినా బొట్టు పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు అది పెట్టుకోండి, శైవ సంప్రదాయం వాళ్ళు ఇది పెట్టుకోండి. స్మార్త సంప్రదాయంలో భస్మధారణ ఉంది. ఎందుకంటే భస్మము స్మార్తము వైష్ణవము కాదు, వైదికం. తెలుసుకోండి. ఇక్కడ ఎవడు యజ్ఞం చేసినా చివరికి మిగిలేదు భస్మమే. దాన్ని ధరిస్తారు. అది అకార ఉకార మకారములకు బ్రహ్మ విష్ణు రుద్రులకు ప్రతీకగా ధరిస్తారు. అగ్ని సారం భస్మం గనక అగ్ని 3 రూపాలతో ఉంటాడు. ఆ 3 కూడాను గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, వాటికి సంకేతంగా భస్మధారణ చేస్తారు. 16 స్థలాల్లో చేయాలి. అది చేస్తే శరీరానికి రక్ష, పాపనాశనం చేసి రక్షిస్తుంది, వర్చస్సునిస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. గనక భాసనాత్ భసితం ప్రోక్తం భస్మ కిల్బిష భక్షణాత్ అన్నారు. ఇది భస్మధారణ. ఏది ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే చెయ్యకుండా వదల్లం. ఇది భస్మధారణ మహిమ. అలాగే రుద్రాక్షలు, నోట శివనామం, ఈ 3 శరీరంలో ఉంటే త్రివేణి సంగమం లాంటిది వాడి శరీరము అని చెప్పారు. ఇక్కడ వాడు పవిత్రుడు, వాడిని చూసిన వాడు పవిత్రుడైపోతాడట. అలాగా భాషిస్తున్నాడు పిల్లవాడు. పైగా రోజు శివార్చన చేసుకుంటున్నాడు. మంత్రం ఎంత చేశాడో, నిరంతరాయంగా చేశాడు. ఆ మంత్ర చైతన్యం బయటకు వస్తుంది, ఆ తేజస్సు. అది చూసి భయపడిపోయి వెళ్ళిపోయారు కింకరులు. వెళ్ళి యముడి దగ్గర చెప్పి మా వల్ల కాదన్నారు. ఇక్కడ ఏమైంది, ఆయన తేజస్సు మేము భరించలేకపోతున్నాం అంటే నేనే వెళతాను వచ్చాడు. యముడే అందరి దగ్గరికి రాడండి. ఎలా వచ్చాడంటే దున్నపోత మీద పాసం వేసుకు రాలేదు. అలా పాపాత్ముల దగ్గరికి అలా వెళ్తాట. వచ్చే గెటప్ బట్టి మన లక్షణాలు మనకు తెలిసిపోతాయి. ఇక్కడ ఎలా వచ్చాడంటే తేజస్వరూపంతో ప్రశాంతంగా వచ్చాడు. ఆయన చేతిలో పాశం మాత్రం ఉంది. ఆ వచ్చినప్పుడు ఒక్కసారి మార్కండేయుడు చూసి నమస్కారం చేశాడు. ఇక్కడ ఓహో నీకు కనబడ్డానా అన్నాడు. ఇక్కడ అందరికి కనబడ్డు. అంటే నీ తపస్సు చాలా గొప్పది కనుక నీకు కనబడ్డాను. సరిగ్గా నీ ఆయువు ఈ క్షణంతో అవుతున్నది. నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చిన యముణ్ణి నేను. అంటే నా ఆయువు మీద, నా శరీరం మీద శివుడికే అధికారం ఉంది, నాకు లేదు, నీకు లేదన్నాడండి. అది గొప్ప భక్తి అండి. ఇక్కడ భక్తి వచ్చేటప్పటికి తన మీద తనకే అధీనం ఉండదు. సర్వం శివాధీనం అనుకునేవాడే భక్తుడు. వాడికి దేహాభిమానం కూడా ఉండదు. ఈ దేహం శివునిది, అది ఆయన కైంకర్యానికి వినియోగించాను, ఈ ఆత్మ శివుడిది, ఆ భావంతో ఉంటాడు. అందుకే ఇది శివాధీనం. నేను నీ వాణ్ణి కాను, ఆయన వాణ్ణి. భక్తుడంటే ఎవడో కాదండి, భగవంతుడి వాడిని అనుకునేవాడే భక్తుడు. ఇది తెలుసుకుంటే చాలు. అందుకంటాడు రామదాసు, రాముని వారము మాకేమి విచారము. ఒకటే మాట ఇక్కడ, శివుడి వాడని నేను అంతే. ఇక్కడ అనగానే ఆ శివుడి వాడిని నేను కూడా, నేను శివభక్తుడినే. ఆయన మహాకాలుడు, మేము కాలంలో ఒక భాగం. మాకు అప్పచెప్పాడు ఆయన. ఆయన చెప్పిన ప్రకారమే నీకు 16 ఏళ్ళు అవగానే నేను తీసుకెళ్ళిపోమని ఆయన ఇచ్చిన ఆర్డరే, అది పాటిస్తున్నాం. కనుక నేను ఆయన చెప్పినట్టే ప్రవర్తిస్తాను. నేను కాదు, సర్వదేవతలు ఆయన చెప్పినట్లే ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఇంద్రియాలని దేవతలే నడుపుతారు. ఏది ఎంతకాలం నడపాలో ఆ దేవత కాలం బట్టి శివాజ్ఞతో పనిచేస్తుంది. అని ఈశ్వరుడు అంటే ఎవరు అనుకున్నావు, ప్రథమో దైవ్యోభిషక్. ఆయన దేవతలకే గొప్ప మొదటివాడు. యో దేవానాం ప్రథమ పురస్తాత్ అని వేదమే చెప్తోంది. అందుకే ఆయన పేరు ప్రథమ. దైవ్య, దైవ్య అంటే దేవానామపి అంతర్యామి, దేవతలకు కూడా అంతర్యామిగా శాసించేవాడు. అందుకే మమ్మల్ని ఆయన శాసించాడు కాబట్టి మేము అలా వచ్చామయ్యా అన్నాడు. ఇక్కడ కనుక నువ్వే శివభక్తులు, అది మేము శివభక్తులమే. కనుక ఆయన మాకు చెప్పిన ఆజ్ఞ మేము చేస్తాం అని పాసం తీస్తూ ఉంటే ఇటు అటు చూసి వెంటనే మార్కండేయుడు ఆ స్నానం చేసి వస్తున్న ఆయన శివలింగం వైపు పరిగెడుతున్నాడు. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం, రత్నసానుసరాసనం రజతాద్రిశృంగ నికేతనం, శింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం, క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం, చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను యముడేం చేస్తాడు
అని తిన్నగా వెళ్ళి ఆ మహాలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇతడు వచ్చి పాశం ప్రయోగిస్తున్నాడు. ఆ పాశం ప్రయోగిస్తూ ఉంటే ఒక్కసారి శివలింగంలోంచి శివుడు పార్వతీ సహితుడే ప్రత్యక్షమయ్యారండి. ఇక్కడ ఏ విధంగా వస్తున్నాడు అంటే, హరి అరవింద సూతి మునులష్ట దిశాపతులాదిగా వియచ్చరులిరువంకలంగలువ సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకొని. ఒక్కసారి ఆ శివుడు వస్తున్నప్పుడు చతుర్భుజాలతో ఆయన వస్తూ ఎడమ చేతి చిటికెన వేలుతో అమ్మవారిని పట్టుకుని వస్తున్నాడు. ఇక్కడ అంటే ఇంత సందట్లో కూడా ఆవిడని విడిచిపెట్టలే. ఆ వెనకాల దేవతల హరహర మహాదేవ జయ జయ మహాదేవ అని వాళ్ళు వస్తున్నారు. ఇంత సందడితో శివుడు వస్తూనే ముందు చేసిన పని ఏమిటో తెలుసా? మార్కండేయుడు తల మీద కుడి చెయ్యి వేశాడండి. అంటే వీడు నావాడు అని ముందు చెయ్యి వేసి తన ఎడమ పాదం మీద ఒక తాపు తన్నాడు యముణ్ణి. యముడు అంత దూరం వెళ్ళి పరిగెత్తాడు, పడ్డాడు, ఇక్కడ మరణించాడు. అందరికీ మరణాలు ఇచ్చేవాడికి మరణమిచ్చాడు ఈయన. అని యముడికి యముడు ఎవడయ్యా అంటే శివుడే తెలుసుకోండి. ఇక్కడ కాలుడు ఆయన, కాలునికే కాలుడు, యముడికి యముడు. కాలం మనల్ని శాసిస్తే కాలాన్ని ఆయన శాసిస్తాడు. అందుకే కాలాతీతుడు, మహాకాలుడు ఆయన. యముడు అంత దూరం పడ్డాడు. అప్పుడు ముందు తన భక్తుని మీద చెయ్యి వేసి తర్వాత కొట్టేట. ఎంత కారుణ్యం అండి! అంటే ముందు భక్తుడిని చేరదీయడంలోనే ఆయన చూపిస్తున్నాడు. అవతల వాడిని శిక్షించడం ఆయన ముఖ్యం కాదు, తన వాడిని రక్షించడం ఆయనకు ముఖ్యం. ఇక్కడ ఆ చేరదీశాడు ఆ ప్రేమగా. తర్వాత కూర్చున్నాడు, అమ్మవారు పక్క కూర్చున్నారు. ఆ పిల్లవాడిని ఎత్తి ఒళ్ళో పెట్టుకుని తల నిమిరి 7 కల్పాల ఆయువు నీకు ఇచ్చాను పో అన్నాడు. ఇక్కడ 7 కల్పాలు, సంవత్సరాలు కాదు, కల్పాలు. కల్పం అంటే ఎవరికైనా ఐడియా ఉండొచ్చు. యుగాలు తెలుసు కదా, 4: కృతత్రేత ద్వాపర కలియుగములు. ఈ 4 కలిపితే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం. అలాంటి కల్పాలు 7 కల్పాలు ఆయువు నీకు ఇచ్చానన్నాడు. ఎక్కడి 16 ఏళ్ళు, ఎక్కడ 7 కల్పాలండి. కాబట్టే ప్రారబ్ధం ఎలా ఉన్నా పరమేశ్వరుని పట్టుకుంటే ఎలా అనుగ్రహిస్తాడో చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ ఏమిటయ్యా. కనుక నువ్వు ప్రారబ్ధం గురించి ఆలోచించక నీ సాధన గురించి ఆలోచించని శాస్త్రం చెప్తాను. ఇక్కడ మొత్తానికి సప్తర్షులు సంతోషించారు. ఒక్కొక్కరి నోట్లోంచి దీర్ఘాయుష్మాన్ భావ వచ్చింది కదా, 7 నోట్లోంచి తీసుకుని 7 కల్పాలు అవి ఇచ్చాడు మహానుభావుడు. చూడండి, ఇక్కడ ఆశీర్వాదమా అనుగ్రహమా ఏదో ఆ ముడి భలే ఉంది. ఇక్కడ మొత్తానికి మృకండు మహర్షికి 16 ఏళ్ళ ఆయువని చెప్పి 7 కల్పాల ఆయువు ఉన్న పిల్లవాడిని ఇచ్చారండి. ఏమి అదృష్టం ఇక్కడ! అప్పుడు దేవతలందరూ బాగుంది, ఆయన సంతోషించాడు, అందరూ సంతోషిస్తున్నారు. కానీ పాపం యముడు బతుకేమైంది ఇక్కడ అంటే, యముడు కూడా తప్పు చేయలేదు, నీ భక్తుడి కదా, నువ్వు చెప్పిందే చేశాడు కదా. అంటే అప్పుడున్న కాలం బట్టి, అప్పుడున్న కర్మ బట్టి వీడికి ఏమిటో విధించాను నేనే, దాన్ని బట్టి ఆయన వచ్చేశాడు. కానీ ఇప్పుడు ఇతడు భక్తుడు కాబట్టి నేనే ఆజ్ఞాపించవచ్చుగాక. నేనే చెప్తున్నాను, ఇకపై ఇతడు నా భక్తుల జోలికి రాకూడదు. ఇది నేను శాసిస్తున్నాను. ఇక్కడ ఇతడు నావాడు కనుక ఈశ్వరుడు నావాడు అని తీసుకుంటే యముడు కూడా ఏమి చేయలేడు, ఎవ్వరు ఏమి చేయలేరు. కానీ ఈశ్వరుడు నావాడును తీసుకునేటట్టు మనం తయారవ్వాలండి. ఈశ్వరుడు నావాడు అనుకోవాలంటే మనం ఏం చేయాలంటే, మనం ఈశ్వరుని వారము అనే భక్తి పెంచుకుంటే దొరికిపోతాడు ఇక్కడ. కనుక ముందు ఈశ్వరుడు నావాడు అనుకో, నేను ఈశ్వరుడు వాడిని అనుకో. తర్వాత ఈశ్వరుడు ఊరుకోడు. ఎందుకంటే ప్రేమలో ఈశ్వరుడు అంతటి వాళ్ళేడు తెలుసుకోండి. ఇక్కడ మనం వారిని వీరిని ప్రేమిస్తాం, ఆ ప్రేమకి ఏమీ లాభం లేదు. మనసిస్తారా అన్న ఎవడు మనసు పుచ్చుకునే వాళ్ళు లేడు. మనసంతా నువ్వే, మనసిస్తారా అంటే ఎన్నాళ్ళు మనసిస్తావు, నాకు కావాల్సింది ఇవ్వంటారు. కానీ మనసిస్తే పుచ్చుకునే వెర్రిబాగులు వాడు శివుడు మాత్రమే తెలుసుకోండి ఇక్కడ. అందుకే అది ఒక్కటిస్తే చాలు, ఇంకేమీ ఇవ్వక్కర్లేదు. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. అందుకే శంకరులు అంటారు, నీకేమి ఇవ్వాలయ్యా? బంగారం ఇద్దామా అంటే నీ చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతం. కరస్థే హేమాద్రవు. పోనీ ధనం ఇద్దామా అంటే నువ్విస్తే కుబేరుడికి ఆ పోస్ట్ వచ్చింది, వాడా నీ ఇంటి దగ్గర అలకాపురులు అలా కూర్చుని ఉంటాడు. అక్కడ పిలిస్తే పరిగెట్టెట్టు. అందుకే కరస్థే హేమాద్రవు గిరిశ నికటస్థే ధనపతవు గృహస్థే సద్భూజామరసురభి చింతామణిగణై. నీ ఇంట్లో కల్పవృక్షాలు, కామధేనువులు, చింతామణులు ఉన్నాయి, ఏది కావాలంటే అది వస్తుంది. అంతేకాదు స్వామి శిరస్థే సీతాంశవు. ఒక్కొక్కసారి ప్రేమ పైత్యం ముదిరితే చంద్రుడిని తీసుకొచ్చి నీ తలలో పెడతా అంటాం, ఆ చంద్రుడిని తల మీద ఉన్నాడు, ఇంకేం చేస్తా. చరణయుగలస్థే కెల శుభే. నీకేదైనా ఫేవర్
మంచి చేస్తాం, శుభం చేద్దామంటే శుభాలన్నీ నీ పాదాల్లోనూ ఉన్నాయి. అన్నీ ఉన్న నీకు నేనేమిస్తానయ్యా? కిమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఇంక నీకేమిస్తాను? అన్నీ ఉన్నాయి, నీ దగ్గర లేదు నా మనస్సు ఒక్కటే, అది ఇస్తున్నాను తీసుకోబోయ్యా అన్నాడు. ఇక్కడ అది ఇస్తే పుచ్చుకునేవాడు అవును ఒక్కడేనండి ఇక్కడ. అందుకే ఆయనకి మనస్సమర్పణం చేస్తే ఆయనకి ఎంత అనుగ్రహిస్తాడు. ఆ సమర్పణం తెలియాలి ఎలా ఉంటుందో తర్వాత తెలుసుకుందాం. అలా సమర్పించిన మహానుభావుడు ఈయన. అందుకే ముందు ఆయన మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఇక్కడ తర్వాత యముడిని కొట్టాడు. ఇప్పుడు యముడిని తిరిగి బతికిస్తాను, కానీ ఇది కండిషన్, నా భక్తుల జోలికి వాడు రాకూడదు. మరేం చేయాలి? అది నేను చూసుకుంటాను, వాడికి ఏమి ఇచ్చుకోవాలో అని శాసించాడు. అప్పుడు యముడు వచ్చి స్వామికి నమస్కారం చేసుకున్నాడు ఇక్కడ. అందుకే శివుడు అపమృత్యు అకాల మృత్యువుల నుంచి కూడా దాటించాడు. ఎందుకంటే సహజంగా మృత్యుంజయుడు గనక. అందరికీ మృత్యువునిచ్చే యముణ్ణి తిరిగి బ్రతికించాడు. ఎందుకంటే మృత్యుంజయుడు గనక. శివుడు అంటేనే అమృతేశ్వరుడు, శివుడు అంటేనే మృత్యుంజయుడు, అమృతేశ్వరుడు మృత్యుంజయుడు. ఈ విధంగా మార్కండేయ మహర్షిని అనుగ్రహించిన శివుని యొక్క స్వరూపాన్ని దర్శించాం. ఈ మూర్తిని ఏమంటాం? మృత్యుంజయ స్వరూపం అంటాను ఇక్కడ.